ఇజ్లాడ్ సిస్టర్, నా పేరు ప్రసన్న అండి. ఈ మధ్య మా ఫ్రెండ్ రాణి సిస్టర్ ఇవ్వడం బట్టి నేను జూన్ లో జాయిన్ అవుతున్నాను సిస్టర్. రీసెంట్ గా మా హస్బెండ్ చనిపోయారు సిస్టర్. మీతో నేను షేర్ చేసుకున్నాను. 4 months అయింది. స్టొమక్ క్యాన్సర్ తో చనిపోయారు ఆయన. 3 పిల్లలు. మీరు మొన్న 4-5 days బ్యాక్ ప్రేయర్ చేశారు సిస్టర్. ఏంటంటే అది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని చెప్పేసి థాట్స్ వస్తున్నాయి. మీరు దానికోసం ఏదైనా సరే అట్లాంటివి మీరు చూసినప్పుడు మీరు అవి ఓన్లీ హెడ్లైన్స్ చదవండి కానీ ఇంకా డెప్త్గా వెళ్ళొద్దు. మీరు ఆ హెడ్లైన్స్ చదివి మాత్రమే ప్రేయర్ చేయండి అని చెప్పారు. నేను ఆ ముందు రోజు నైటే నేను హైదరాబాద్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను చదివాను సిస్టర్. నేను ఒక్క చిన్న న్యూస్ చూసి ఇంకా దాని నుంచి ఇంకా డెప్త్గా అన్ని న్యూస్ మొత్తం ఆ విషయంలో స్క్రోల్ చేసి మొత్తం చూశాను. నేను నిజంగా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నేను ఏకాంతంగా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఆ ప్రేయర్లోనే నాకు అనిపిస్తుంది, ప్రభా ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టేసావు ప్రభా, నేను ఇవన్నీ నేను ఫేస్ చేయలేకపోతున్నాను, నేను కూడా నా పిల్లలతో చనిపోతే బాగుండని థాట్స్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నాకు వచ్చినాయి. నిజంగా నేను జూమ్ లో జాయిన్ అయినప్పుడు మీరు మాట్లాడుతుంటే దేవుడు నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. నిజంగా అలాంటివి చదవడం వల్ల డెవిల్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ అనేది నిజంగా పనిచేస్తుందని నాకు అనిపించింది. నేను కూడా మీరు ప్రేయర్ చేస్తుంటే నేను ఆ ప్రేయర్ లో పాల్గొన్నాను. నిజంగా ఆ విషయమే ప్రభా, నా పిల్లల్ని నేను కూడా లేకపోతే వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారని మళ్ళీ నేను రియలైజ్ అయ్యాను. నిజంగా దాన్ని బట్టి దేవుడు విడుదల ఇచ్చినందుకు నేను దేవుణ్ణి చాలా స్తుతిస్తున్నాను సిస్టర్.